22 लाख सैंक्शन करके ट्रंक लाइन को कनेक्शन करने के लिए वो जरूर होगा। वो रोड के बारे में भी यहाँ पे आप जानते हैं, यहाँ से एक रोड जा रहा है ना, एलिवेटेड कॉरिडोर, उसमें से जो पैसा आके जमा हुआ था कंटोनमेंट पर फ्लड भी आया तो भी स्टॉक वाटर ड्रेन के लिए प्रयत्न हो रहा। जरूर कंटोनमेंट एक अच्छा निशाना जरूर बनेगा। हमारा सपोर्ट आपके लिए हमेशा रहेगा। థ్యాంక్ యూ। మేడ్ ఇన్ ఇండియా మన దేశంలో ఉన్న యువశక్తి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి కావాలంటే సపోర్ట్ అందించాలని చెప్పి తాపత్రయపడతా ఉంటుంది, ఆరాటపడుతూ ఉంటుంది. నేను ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ టైం చూసిన 2024-25 బడ్జెట్లో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ట్యాకిల్ చేయడానికి 4 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. ముద్రా రుణాలు కానీ, ఇవాళ చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అన్ని రంగాలు. ఇవాళ ప్రభుత్వ పరమైనటువంటి జాగాలు ఎక్కడున్నా వాళ్ళకి అలొకేట్ చేయాలి, వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసం సపోర్ట్ చేయాలి, ఇన్ ఆల్ మీన్స్ సపోర్ట్ చేయాలని దాంట్లో ఉంది. నిన్న కంటోన్మెంట్లో జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర పేదవాళ్ళు నీళ్ళ బాటిల్ అమ్ముకుంటున్నారు, పాన్ డబ్బాలు నడుపుకుంటున్నారు, చిన్న చిన్న హోటల్ నడుపుకుంటున్నారు. ఎవరైతే ఉన్నారో కంటోన్మెంట్ వాళ్ళు కూలగొట్టి, నేను అడిగిన కూలగొట్టడానికి కారణం ఏంటంటే, సార్ నడుపుకునే వాళ్ళు కాదు, దాని మీద డబ్బులు వసూలు చేస్తున్నారు, ఎట్లా పడితే అట్లనే వసూలు చేస్తున్నారు కారణం చెప్పిండ్రు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఎక్కడైతే ఇంత బిజినెస్ మొదలు పెట్టుకొని బతుకుతారో అది కనుక చెదిరిపోతే, ఆ గూడు చెదిరిపోతే కుటుంబమే రోడ్ల పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, మీరేం చేస్తుందని చెప్పి నేను మాట్లాడినా. తప్పక అది చాలా ప్రైమ్ లొకాలిటీ. మీకు తెలుసా, బస్ స్టాండ్ అంటే వేల మంది ఇప్పుడు నిత్యం వస్తూ పోతూ ఉంటాయి. ట్రాఫిక్ ఇబ్బంది కలగని పద్ధతులలో ఏ షాపులు అయితే గతంలో ఉన్నాయో వాటి మంచిగా పునర్నిర్మాణం చేసుకొని మళ్ళీ ఎవరెవరైతే అక్కడ ఈ బిజినెస్ నమ్ముకొని, ఆ ప్రాంతాన్ని నమ్ముకొని, ఆ షాపు నమ్ముకొని కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి, వాళ్ళకు పర్మనెంట్గా ఒక ఈ మళ్ళీ వీళ్ళకు వాళ్ళకు డబ్బులు కట్టకుండా, వీళ్ళ భయం వాళ్ళ భయం లేకుండా, ఎప్పుడంటే అప్పుడే కూలగొట్టే పరిస్థితి లేకుండా, ఎవరంటే వాళ్ళే భయపెట్టించే పద్ధతి లేకుండా చేయడం కోసం ఆలోచన చేస్తాను. నేను ఆల్రెడీ కంటోన్మెంట్ సీఓతో మాట్లాడినా, ఇంతకుముందు పొద్దున్నే నర్మద గారితో మాట్లాడినా, వాళ్ళ మిలిటరీ ఆఫీసర్తో మాట్లాడినా, ఇవాళ మాట్లాడి దానికి ఒక శాశ్వత పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాను. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నిన్న జరిగి రాధాకృష్ణ గారి యొక్క గెలుపొందిన ఇది సదరన్ ప్రాంతానికి, దక్షిణ భారతానికి ఒక గర్వకారణంగా భావిస్తాను. వారు అకుంఠిత దీక్షతో కమిట్మెంట్తో పనిచేసే పార్టీ నాయకుడు. మనకు కొద్ది రోజుల పాటు గవర్నర్గా కూడా ఇక్కడ పనిచేసే అనుభవం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఆయన ఎన్నిక, ఆయన ఆ పదవిని అధిష్టించడం దక్షిణ భారత ప్రజలకి గర్వకారణం. అదేవిధంగా ప్రజాస్వామ్య పరిపుష్టికి అది నాంది పలుకుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం.